వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 19వ తారీఖు లగాయతు జనవరి 25వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. మీనరాశి వారికి మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మరలా ఈ కుజస్తంభన దోషాదుల వల్ల అర్ధాష్టమ కుజుని యొక్క దోషం వచ్చింది. జన్మరాహు, వ్యయశనేశ్వరుడు, ఇలా అనేక రకాల సమస్యలు ఉన్నాయి మీనరాశి వారికి మనం చెప్పుకుంటూ పోతే. మరి యోగించేటువంటి గ్రహాలు ఏంటి? ఇప్పుడు చంద్రబలం కూడా ఈ వారంలో అంత ఎక్కువగా లేదు. ఉత్త వారం ప్రారంభంలో ఉన్నది, మరలా వారాంతంలో ఉన్నది. మధ్యలో రోజుల్లో చంద్రుడు కూడా అనుకూలంగా లేరు. అంటే కేవలం వక్రించినటువంటి గురువు, లాభస్థాన స్థితి రవి, ఈ రెండు గ్రహాల తాలూకు శుభ ఫలితాల మీద మాత్రమే ఆధారపడ్డటువంటి రాశి. వక్రించిన గురువు యొక్క స్థితి కూడా మారిపోతుంది. కొన్ని రోజులు ఆగితే రవి కూడా వ్యయంలోకి వచ్చేస్తారు. మరి అప్పుడు అన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి. నేను అదే చెప్తూ వచ్చాను మీనరాశి వారికి. ఈ గ్రహాలన్నీ కూడా మరలా షష్టగ్రహ కూటమిగానో పంచగ్రహ కూటమిగానో రాశిలోకి వస్తూ ఉన్నాయి. కాబట్టి మీనరాశి వారు చేసేటువంటి ప్రతి విషయం పట్ల చాలా జాగ్రత్త అవసరం. ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే అనవసరమైనటువంటి భయాలు వస్తూ ఉంటాయి. నిజానికి ఇక్కడ నేను చెప్పగదలుచుకుంది ఏంటంటే, ఎక్కడా ఎవరి మీద కూడా ఆధారపడద్దు. ఏదైనా ఒక పని చేయాలి అంటే అది మీరు చేయగలిగితే చేయడం, లేకపోతే మానేయడం ఉత్తమం. అంతేకాకుండా ఉద్యోగంలోనో వ్యాపారంలోనో ఏదైనా ఒక ఇబ్బంది వచ్చింది అంటే దాన్ని ఎలా దాటాలి అనేటువంటి తర్కం చేసేటువంటి బదులు ఈ పై అధికారుల్లో లేకపోతే మనకు గురువుల్లో ఎవరినైనా సంప్రదించడం చాలా ఉత్తమం. మీ సొంత నిర్ణయాలు పనికిరావు. ఇప్పుడున్న గ్రహస్థితిలో మీనరాశి వారికి ప్రతి ఆలోచన కూడా వాళ్ళు పాడైపోవడానికే వస్తుంది. నేను రీసెంట్గా కూడా చూస్తున్న జాతకాల్లో కూడా అవే చెప్తూ ఉన్నా. వాళ్ళ ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పటివరకు చేస్తున్న ఉద్యోగం మానేస్తానో, కొత్తగా వ్యాపారం పెడతానో, లేకపోతే ఇది చేస్తాను, అది అసలు అవేవి కూడా చేయకూడదు. ఈ సమయంలో ఎటువంటి మార్పు పనికిరాదు. కాబట్టి అదే చెప్తున్నాం, మీనరాశి వారు అందరూ కూడా చాలా అప్రమత్తతతోటి ఉండాలి. ఈ గ్రహస్థితి ఇది దాటగలిగేటువంటిదే. కానీ ఇప్పుడు అర్ధాష్టమ కుజుడు కానీ, జన్మ రాహు కానీ, వ్యయ శని కానీ ఇవి ఎలా ఇబ్బంది పెట్టాలో అలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఆర్థికంగా ఇబ్బంది పెడతారు, ఆరోగ్యపరంగా ఇబ్బంది పెడతారు, ఎవరి సహాయము ఉండదు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు ప్రతి వాళ్ళు వ్యతిరేకంగానే ఉంటారు. కాబట్టి ఈ ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే ఓకే, టైం బాగాలేదు కాబట్టి మనం ఎవరి మీద ఆధారపడకూడదు, మన స్వశక్తితోనే ముందుకు వెళ్ళాలి, అనవసరమైన ఖర్చులు పెట్టుకోకూడదు, ఈ సమయంలో ఈ ఎక్స్పెరిమెంట్ పనికిరాదు అనేటువంటి దృక్పథంలో ఉంటే కొంత బాగుపడతారు. ఈజీ మనీ కోసం అసలు వెళ్ళకండి. స్టాక్ మార్కెట్లో కానీ లేదా మరి ఇతరత్ర పెట్టుబడులు పెట్టేటువంటి విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి దాంట్లోనూ సమస్యలు ఎదురవడానికి అవకాశం ఉన్నది. జాతకంలో దశలు బాగుంటే పర్వాలేదు, కానీ అది కూడా బాగాలేని పక్షంలో ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండడం అన్నది చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఎక్కువగా పరమేశ్వరుడి ఆరాధనే, తెల్లారు లేస్తే ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్ర జపం, శివాలయంలో దీపం పెట్టి రోజును ప్రారంభించండి, లేదా రోజును ముగించండి. శివాలయంలో దీపం పెట్టి శివనామస్మరణ చేయండి, శివమహాపురాణాన్ని చదవండి. ఇవన్నీ కూడా చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. ఆంజనేయ ఆరాధన కూడా చాలా మంచిది. స్వస్తి.